హాయ్ అండి. ఈ రెసిపీ ముఖ్యంగా ఆడవారి కోసం అండి. ఆడపిల్లల కోసం, పెద్దవారైన ఆడవాళ్ళ కోసం. చక్కగా ఒక కప్పు బెల్లాన్ని ఇలా కరిగించుకుంటే సరిపోతుంది. కరిగించి వడపోసేసుకుని అదే ప్యాన్లో కొంచెం 4 స్పూన్ల నెయ్యి వేసుకుని, ఒక కప్పు రాగిపిండి వేసుకుని చక్కగా వేయించుకోవాలండి. ఈ రాగిపిండి వేయించుకోవడంలోనే ఈ రెసిపీ అనేది చక్కగా బాగుంటుంది. ఇలా వేసుకుని ఇందులోనే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుని వేయించేసుకోవాలి బాగాను. చక్కగా ఈ రెసిపీ అప్పుడప్పుడు నెలకు ఒక్కసారి, కనీసం వారానికి ఒక్కసారి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆడపిల్లలకి హెల్త్ ఇష్యూస్ అనేది లేకుండా ఉంటాయి. చక్కగా నడుము నొప్పులు వస్తున్నా సరే నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది. మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు అయితే ఇందులో వేసుకుని ఉండలు కట్టకుండా చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఈ కలుపుకోవడంలోనే అస్సలైన ప్రాసెస్ అనేది ఉంటుంది. సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, నేను ఇలా కలుపుతున్నాను, అలా వీడియోలో చూపించినట్టు కలిపేసుకోవాలండి. ఇది ఆడపిల్లలకు చక్కగా డేట్ వచ్చినప్పుడు ఆ రోజుల్లో మీరు ఇది పెడితే కనుక చక్కగా వాళ్ళకి హెల్త్కి బాగుంటుంది. నడుము నొప్పి కూడా రాదండి. పొట్టలో కూడా చాలా బాగుంటుంది. మామూలుగా అయినా కూడా తినొచ్చు. నడుము గట్టిపడుతుంది తినడం వల్ల. మధ్య మధ్యలో అప్పుడప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ అన్ని అడుగు పట్టకుండా చక్కగా కలుపుకోవాలి. చూసారా, ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుందంటే మనకి ఇలా తీసుకుని కొంచెం చూసుకున్నామంటే ఉండలా అయిపోతుంది. అప్పుడు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. రాగి తోపు అనేది, ఈ రాగి తోపుని వెనక మన నాయనమ్మలు అమ్మమ్మల కాలం నాడు బాగా చేసేవారండి. అందుకనే వాళ్ళు అంత గట్టిగా బాగున్నారు. మనం చూడండి, ఇప్పుడు అన్నీ కూడా ఫ్యాషన్గా తింటున్నాం. పిల్లలకి బయట ఏదన్నా కొనిచ్చేస్తే అయిపోతుంది కదా అని ఆలోచిస్తారే తప్ప, చక్కగా ఇలా ఇంట్లో ఒక్క పావుగంట కష్టపడి ఇలా తయారు చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఆలోచించరండి. ఇలా మీ పిల్లలకు కూడా చక్కగా చేసి పెట్టండి. ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే పెట్టేయండి.